మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత తెలుసుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలనైతే మీతో చెప్పుకోవాలి, పంచుకోవాలి అనుకుంటున్నానండి. అందుకే ఈ వీడియో అయితే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే కొంతమందికైనా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నానండి. మొదటి విషయం అయితే తొందరపడి యూట్యూబ్ ఛానల్ అస్సలు స్టార్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఈరోజు చూసి వెంటనే ఛానల్ స్టార్ట్ చేశారనుకోండి, రేపు ఏ టాపిక్లో ఏ వీడియోస్ పెట్టాలో ఏం చేయాలో తెలియక అయోమయం వస్తుంది. అందుకే ముందే ఒక డైరెక్షన్ ఫిక్స్ చేసుకోవాలండి. అంటే మనం దేని గురించి చెప్పాలనుకుంటున్నాం, ఏ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాం అనేది ముందే ఒక క్లారిటీ తెచ్చుకుంటే బెటర్ అండి. సెకండ్ పాయింట్ అండి, చిన్నగా స్లోగానే స్టార్ట్ చేద్దామండి. అంటే మొదటి వీడియోనే మనకి సినిమా రేంజ్లో ఉండాలని అస్సలు అనుకోకూడదు. మొబైల్లోనే సింపుల్గా రికార్డ్ చేసినా పర్వాలేదండి. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ క్వాలిటీ కూడా పెరుగుతుంది. మన వీడియోస్ కూడా మంచి రేంజ్లోనే తయారవుతాయి. సో మొదట్లోనే మనకి అంత స్పీడ్ అవసరం లేదండి. థర్డ్ వచ్చేసి ఎప్పుడూ కూడా ఇతరులతో అసలు పోల్చుకోకూడదండి. ఒక ఛానల్‌కి 1,00,000 సబ్స్క్రైబర్ ఉన్నారని చూసి బాధపడిపోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయికి రావడానికి ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో మనకు తెలీదు కదండీ. ఉదాహరణకి కుంభమేళాలో ఒక సాధారణ అమ్మాయి మోనాలిసా ఒక్క వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దేశమంతా ఆమె గురించి మాట్లాడుకుంది కదండీ. అలానే యూట్యూబ్లో కూడా మనం చేసే 50వ వీడియో కావచ్చు, 100 వీడియో కావచ్చు, లేదా 500 వీడియో కావచ్చు, ఏ వీడియో మన జీవితాన్ని మార్చేస్తుందో ముందే చెప్పలేం. అందుకే మనం ఎవరితోనూ పోల్చుకోకుండా సాధ్యమైనంత వరకు కన్సిస్టెన్సీగా చేస్తూ ఉండడం మనకి ఏదో ఒక రోజు గెలుపునిస్తుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి కన్సిస్టెన్సీ అండి. ఖచ్చితంగా కన్సిస్టెన్సీకి అయితే అలవాటు పడిపోవాలి. ఎగ్జాంపుల్గా ఒకరోజు ఒక 5 వీడియోలు అప్లోడ్ చేసేసి తర్వాత 15 రోజులు ఏమీ అప్లోడ్ చేయకపోవడం కంటే రోజుకి కనీసం ఒక్క వీడియో లేకపోతే వారానికి 2 వీడియోలైనా కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేయడం మంచిది. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మనం ఎప్పుడూ నేర్చుకోవడానికి రెడీగా ఉండాలండి. మన ఫస్ట్ వీడియోకి 10th వీడియోకి ఎంతో కొంత డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎగ్జాంపుల్గా ఒక వీడియోకి వ్యూస్ రాలేదు అనుకుందాం. వ్యూస్ రాకపోయినంత మాత్రాన నా వల్ల కాదు, నేను చేయలేను అని అస్సలు అనుకోవద్దు. ఏం చేంజ్ చేయాలి, ఎలా చేంజ్ చేయాలి అని చెప్పేసి నేర్చుకోవాలి. థంబ్నెయిల్ చేంజ్ చేయాలా, టైటిల్ చేంజ్ చేయాలా, హుక్ ఇంకా స్ట్రాంగ్గా చేయాలా అని ఎనలైజ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేసి కామెంట్స్ అండి. ఎవరైనా ఆడియో క్లియర్గా లేదు అని కామెంట్ చేస్తే కోపడకండి. తర్వాత వీడియోలో అయినా ఆడియోని ఇంప్రూవ్ చేస్తే ఖచ్చితంగా అదే కామెంట్ మనకి ఉపయోగపడుతుంది. లైక్ ఇప్పుడు కామెంట్ వల్ల ఒక 10 వ్యూస్ వచ్చాయి అనుకోండి, తర్వాత చేంజ్ చేసి పెట్టాము, ఎక్స్ట్రా వ్యూస్ వస్తాయి కదండి. అలా ప్రతి ఒక్కటి మనం పాజిటివ్గా తీసుకుంటే బెటర్. 7th పాయింట్ వచ్చేసి ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దండి. రాత్రంతా నిద్రపోకుండా ఎడిటింగ్ చేస్తే 2 రోజులు పని చేయగలం, కానీ ఎక్కువ రోజులు అస్సలు చేయలేం. ఆరోగ్యం బాగుంటేనే కదండి డైలీ పని చేయగలుగుతాము. సో నెక్స్ట్ వచ్చేసి 8th, ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల మనకి డబ్బు వెంటనే వస్తుంది అని చెప్పేసి అస్సలు ఆశలు పెట్టుకోవద్దండి. చాలామంది మొదటి నెలలోనే ఇన్కమ్ రావాలి అని అనుకుంటారు. కానీ మొదట మంచి వీడియోస్ చేయడం, ఆడియన్స్ నమ్మకం సంపాదించడం ముఖ్యం. మన మీద వాళ్ళకి నమ్మకం పెరిగే కొద్దీ మనకి ఖచ్చితంగా ఆదాయం తర్వాత వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఓపిక అయితే చాలా 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 ముఖ్యమండి. కొన్ని ఛానల్స్కి అయితే మొదట 50 వీడియోస్కి కూడా పెద్దగా వ్యూస్ కూడా రావు, కానీ 51వ వీడియో వైరల్ అయ్యి ఛానల్నే మార్చేస్తుంది. అందుకే మధ్యలో అస్సలు ఆపేయొద్దు. ఓపికగా కనీసం రోజుకు ఒక్క వీడియో అయినా పెట్టండి, ఒక్క షార్ట్ అన్నా పెట్టండి. నెక్స్ట్ లాస్ట్ 10th వచ్చేసి దేవుడిపై నమ్మకం ఖచ్చితంగా ఉంచండి. మనపై మనకి విశ్వాసం ఖచ్చితంగా. మన పని మనం నిజాయితీగా చేయాలి. ఫలితం వెంటనే రాకపోయినా కష్టపడడం మాత్రం ఆపకపోతే
ఏదో ఒక రోజు తప్పకుండా మంచి ఫలితం వస్తుందండి. ఖచ్చితంగా వస్తుంది. ఇక చివరిగా నా ఛానల్‌లో మీరు చూసిన ఏదైనా వీడియో ఎలా ఎడిట్ చేశానో తెలుసుకోవాలనుకుంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఎక్కువ మంది ఏ వీడియో పేరు చెప్తారో అదే వీడియోని ఎడిటింగ్ స్టెప్ బై స్టెప్ రేపు ఖచ్చితంగా చేసి చూపిస్తానండి. ఈ వీడియో గనుక మీకు కొంచెమైనా యూజ్ అయ్యి ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.